వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలకు సంబంధించి చర్చ జరుగుతోంది. లైవ్ చూద్దాం. నిమిషాలైంది మొదలు కాలేదంటే అదే తిరిగా ఎన్నికల మేనిఫెస్టోలో మీరు క్లియర్గా చెప్పారు, ₹1,00,000 వరకు రుణమాఫీ. గత అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు నన్ను హేళన చేశారు. మేము ఇంగ్లీష్లో వేరే రాశాం, తెలుగులో వేరే రాశామని. ఇది మీరిచ్చిన బుక్కే. ఎల్టీ అని పెట్టలే, క్రాప్ లోన్ అని పెట్టలే, గోల్డ్ లోన్ అని పెట్టలే. రైతు తీసుకున్న రుణమాఫీ మొత్తం చేయటం జరుగుతుంది ₹1,00,000 వరకని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈరోజు దానికి నిబంధనలు. అప్పుడు ఎలక్షన్ల ముందు అనుకున్నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, నా రుణమంతా మిత్తి కట్టకుండా రైతు ఉంటే ఇప్పుడు ఆ మిత్తి పెరిగింది. ఇప్పుడు మిత్తిలో వసూలు చేస్తాను కానీ కొత్త లోన్లు ఇస్తలేరు. దయచేసి మీరు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి మీరు రివ్యూ చేస్తున్నారు కానీ బ్యాంకు వాళ్ళు సహకరిస్తలేరు. దయచేసి మీరు ఆలోచించండి. ఒకటేసారి ₹1,00,000 తతిమ్మ పద్ధతులన్నీ ఆపి, కొన్ని మీ వేరే దాంట్లో మాకు కొన్ని ఇబ్బందులైనా పర్వాలేదు, మేము బాజాబ్తో చెప్పండి చెప్పారు కదా, వాటి గురించి వీటి గురించి అడగకుండా ఒక్కటేసారి 17,000 కోట్లు మీకు, దాంట్లో దీర్ఘకాలిక లోన్లు 3-4 వేల కోట్లు ఉంటాయి. క్రాప్ లోన్లు, ఎల్టీ లోన్లు డబల్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ రైతుల మంది ఉంటారు. ఎల్టీ లోన్లు, దీర్ఘకాలిక లోన్లు తీసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోండి. దాని గురించి కూడా ముఖ్యమంత్రి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మార్కెటింగ్ గోదాం చాలా సంతోషం, మీరు కొన్ని చేస్తున్నారు. మండల వేదిక గోదాముల స్కీమ్ మంచి స్కీమ్. అది రైతులు పంటలు నిల్వ వేసుకున్నందుకు ఒక మంచి ఆలోచన చేశారు. మీరు కొన్ని చేస్తున్నారు కానీ అసలైన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మానిటోరియం గురించి కూడా ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వాలు చేశాయి. ఎందుకంటే ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. 3 ఏళ్ల దాకా ప్రైవేట్ అప్పులు కానీ బ్యాంక్ అప్పులు కానీ ఎవరు అడగొద్దని మానిటోరియం విధించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం నుంచి జీవో ఇస్తే రైతులకు ఊరట దొరుకుతుంది. దాని గురించి కూడా ఆలోచించమని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే తిరిగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా జీవన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. అయితలేవు. ఆ ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా మీరు ఒకసారి దాన్ని రివ్యూ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సపరేట్ వ్యవసాయ బడ్జెట్ పెట్టండి, చాలా మంచి లాభం జరుగుతుంది, మంచి చర్చ పెడుతుంది. వ్యవసాయం మీద సపరేట్గా బడ్జెట్ పెడతాం, రైతాంగాన్ని ఆదుకుంటాం అనేది ఈ ప్రభుత్వం ఒక పిలిపిస్తే మా కోసం ఈ ప్రభుత్వం సపరేట్గా బడ్జెట్ పెడుతుందట. రైతులకు ఇబ్బంది కాకుండా భరోసా ఇస్తుందనే నమ్మకం ఈ అసెంబ్లీ ద్వారా ఇప్పవలసిన బాధ్యత మీ ఉన్నదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. సోయాబీ ఎవరు కొంటలేరు, వరలేదు, ఇలా వడ్లు వస్తున్నాయి, మొదలు వరేస్తున్న వాళ్ళందరికీ రావడం దొరుకుతుంది. మార్కెట్ల ఐకేపీ ఇంకో పుట్టలే. ఐకేపీని చూసండి. 50% రైతులు కట్టుకుంటారు. ఓ ₹100 రేట్ అయితే ₹150 అయితే ఓ ₹75 రైతు కట్టుకుంటే ₹75 మన ఉపాధి హామీ పథకం దానికి ఇచ్చినందుకు అవకాశం ఉంటుంది. అది పత్తి ఈరోజు నేను ఒకటే, స్పీకర్ గారి కాన్ఫరెన్స్ లేక మా జిల్లాలో ఎక్కువ పత్తి పండుతుంది. పత్తి ఏరాలంటే కింటాకు 3,000 ఉంటే పోయినసారి 1,500 పత్తి ఏరేదందుకే సరిపోయింది. అంటే కింటాకు 3,000 రేటు వస్తే కూలి వాళ్ళకు 1,500 పోయే పరిస్థితి ఉన్నది. 1,500 వాళ్ళ పెట్టుబడి ఎక్కడి వెళ్తుంది, తన కష్టం ఎక్కడి వెళ్తుంది. అంటే ఒక కూలి రేట్లకే పోయే అవకాశం ఉంది. ఎందుకంటే దయచేసి ఈ కూళ్ళు
ఉపాధి హామీ పథకం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రికమెండేషన్ చేసి పంపించండి. ఈ అసెంబ్లీ ద్వారా కూడా ఒక తీర్మానం చేసి పంపిస్తే బీజేపీ పార్టీ ఉన్నది, అలయన్స్ తెలుగుదేశం పార్టీ ఉన్నది, మేము కొట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే తీరుగా చెరుకు రైతుల బకాయిలు కూడా ఉన్నాయి. ఎక్కువ మెదక్ జిల్లాలో మీ జిల్లాలే ఉన్నాయి. దయచేసి నేను ఆ బకాయిలను ఇప్పించే ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే తీరుగా పదే పదే మళ్ళొకసారి రైతు ఏ పత్తి రేట్ అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అలాగే మంత్రులు పదే పదే గత ప్రభుత్వాలు అప్పటి విధానాలని విమర్శించడం మానుకోవాలని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు. అలాగే గత ఖరీఫ్లో పంటలు వేసుకోమని ముందే చెప్పారు, కానీ పరిస్థితి దానికి వ్యతిరేకంగా జరిగింది. బావుల్లో నీళ్లు లేవు, విద్యుత్ తెచ్చిస్తామని చెప్పి విద్యుత్ ఇవ్వలేకపోయారు. తద్వారా పంట లేక రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని ఎర్రబెల్లి అంటూ ఉన్నారు. 5,000 కింటా పడేటట్టు చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి మంత్రిని దయచేసి ఈ వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి ఇంకా విత్తనాలు ఈ వచ్చే వాటిని ప్రతి మంత్రిని ఆ మార్కెటింగ్ ఇన్ఛార్జిగా పెట్టి ఆ మార్కెట్కు వరంగల్ మార్కెట్ అనుకోండి, జమ్మికుంట అనుకోండి, కరీంనగర్, ఖమ్మం అన్ని జిల్లాకు మంత్రులు ఉన్నారు. మార్కెట్ యార్డుకు పోవాలి. సంవత్సరంన్నర నుంచి ఎమ్మెల్యే కానీ మంత్రులు ఎవరు కూడా మార్కెట్ యార్డుకు పోతలేదు. హరీష్ రావు గారికి అప్పుడు మీరు మంత్రి కాకముందు వరంగల్ మార్కెట్కి వచ్చి ఏమేం మాట్లాడారు ఒక్కసారి గుర్తుపెట్టుకుంది హరీష్ రావు గారు. 5,000 కింటా పత్తి నేను ఇప్పిస్తా అని రైతులకు మార్కెట్లో ఉపన్యాసం చెప్పావు. ఇప్పుడు ఎప్పుడు పోతున్నారంటే నువ్వు పోతున్నారు, ఆ లెక్కలు కూడా చూపెడతా. మొత్తం సరుకంతా అయిపోయాక రైతులు లేనప్పుడు మొన్న పోయారు, మధ్యాహ్నం 1 గంటకు పోయావు. నేను ఉదయం పోండి, 9 గంటలకు పోండి, రైతులకు భరోసా ఇవ్వండి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా ఆ కుటుంబాలను మీరు ఆదుకుంటే కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు కొన్ని నివారణ చర్యలు మీకు చెప్పాను. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పారు. పెన్షన్ అండి, పెన్షన్ ఓ ట్రాక్టర్ ఉంటే కట్ చేసుడు, ఇల్లు చక్కగా ఉంటే కట్ చేసుడు, ఓ కారు ఏందయ్యా ఇవాళ రేపు 10,000 ఉంటే ఇన్సూరెన్స్ కారు ఇంటి ముందర పెడతాను. దయచేసి కారుని అంటలేను, అది ప్రిస్టేజ్కి చాలా మంది రైతులు తెలంగాణ రైతులు ఏం చేస్తారు ఎక్కడైనా అప్పు పుట్టేదందుకు ఇల్లు మంచిగా కట్టుకుంటాడు, కారు కొనుక్కుంటాడు ఫైనాన్స్లు తెచ్చి, బట్టలు మంచిగా వేసుకుంటాడా అప్పు పుట్టాలని. దయచేసి ధనవంతుల కింద చూడకుండా వాళ్ళను. ఎకరం రైతున్నా కూడా షోకు కట్టుకుంటాడు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రైతులకు పెన్షన్ విధానాన్ని ఆ ఇచ్చే పెన్షన్ ఇప్పించవలసిందిగా, భార్యకి ఇస్తే భర్త, భర్తకి ఇవ్వకపోతే భార్య. ఎందుకు ఇవన్నీ? 2 ముసలోళ్ళు ఉంటారు, ఇచ్చే ఏర్పాటు చేయండి. భర్త వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ఈ వ్యవసాయం చేయకుండా వాడు ఎక్కడో వెళ్ళిపోయింది, వాడికి ఇంత అడ్రస్ లేని వాళ్ళు రైతులు ఉన్నారు. ఆ భార్య పిల్లలను పట్టుకొని ఎడుతుంది. ఆ భార్య భర్తని చనిపోలే కదా, చనిపోతేనే ఇస్తా అనే నిబంధనలు పెట్టకుండా దయచేసి భర్త వదిలిపెట్టిన ఉన్నారు, భర్త ఎటుపోయిండో తెలియదు రైతులు, వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు దయచేసి చేయండి. ఓ కుటుంబంలో ఓ కండక్టర్ నౌకరు దొరుకుతుంది, ఈ 5-6 కొడుకులు ఉంటారు. ఈయన కండక్టరో, డ్రైవరో, కానిస్టేబుల్ ఎక్కడో పోయి వాళ్ళ భార్య భర్తలతో నీ కొడుకు నౌకరు చేస్తాడు, నీ పెన్షన్ కట్. ఆ చిన్న ఈ కానిస్టేబుల్ అయి, కండక్టర్లు అయి, డ్రైవర్లు అయి, అటెండర్ అయి కొంచెం ఆలోచించండి.
నేను దాన్ని మీరు పిస్టేజ్గా నేను చెప్పిందనేది కాదు, వాళ్ళకి పెన్షన్లు, ఆ రైతు కుటుంబాలకు పెన్షన్లు వచ్చే ప్రయత్నం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన కుల వృత్తులకు, చేతుల వృత్తులకు 60 ఏళ్ళకి ఇస్తున్నాం, మంచిదే, అది మీరు మంచి పని చేస్తున్నారు. రైతులకు కూడా 65 ఏళ్ళు కాదు, చేసి చేసి 50 ఏళ్ళకి ముసలు అవుతాను, 60 ఏళ్ళకి ఇవ్వండి. కొంత రైతులకు కొంత ఆత్మహత్యలు చేసుకోకుండా ఇది నివారించేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోగం వచ్చి వచ్చింది, ఆ రోగం వచ్చి వచ్చిందని మనం విమర్శించే బదులు కంటే ఇలా గ్రామాల లోపట మురికి వాడలు కానీ, ఆ దోమలతోటి కానీ, ఆ పంటల పురుగుల మందులతోటి వివిధ రోగాలు, జ్వరాలు ఎప్పటికి వస్తూ ఉంటాయి. డెంగీ జ్వరాలందరినీ కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయండి. అన్ని గ్రామాలలో డెంగీ జ్వరాలు, ప్రతి రైతుకు డెంగీ జ్వరం వస్తూనే ఉంటుంది. ఆ డెంగీ జ్వరానికి 1,00,000, 2 లక్షలు అవుతాయి. దాని ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాం. జీవన్ రెడ్డి గారు సలహా ఇచ్చారు, దాన్ని రైతులకు ఒక కార్డు ఇవ్వండి, ఆరోగ్యశ్రీ కార్డు అని. ఏదైనా మీరు, ఎందుకంటే ఇవన్నీ కూడా రైతులకు ఆత్మహత్యలు అయ్యేందుకు, అప్లపాలేదందుకు, ఆరోగ్యం మంచిగా లేక, బిడ్డ పెళ్లి కూడా మీదబడి, పెట్టుబడి పెరిగి, చదువులు, పిల్లల చదువు కోసం ఏదో మంచిగా చదివిస్తే, ఏదో మంచి స్కూల్ వేసి డొనేషన్ కడితే చదువు వస్తుందని ఏదో అమ్మి, ఏదో ఇంట్లో ఉన్న బంగారం అమ్మి కట్టిస్తే, ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ పిల్లలకు చదువు గురించి కూడా ఆలోచించండి. ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కౌలుదారు రైతులను కూడా దృష్టిలో పెట్టుకోండి. రైతులకు ఇప్పటికి కూడా ఇది నా భూమి అని పట్టా పాస్ పుస్తకాలు లేవు. ప్రయత్నం చేస్తున్నారు కానీ జరుగుతలేవు. పాస్బుక్లు, పట్టా పుస్తకాలు ఇస్తే ఊరట చెందుతారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రైతుల మీద, రైతుల గురించి పోరాటాలు చేసిన మీద దాడులు చేయకుండా దయచేసి. ఇలా కమ్యూనిస్టు పార్టీలను రైతుల గురించి పోరాటం చేస్తే ఏళ్ళ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ చేస్తే ఏళ్ళ చేస్తున్నారు, బీజేపీ చేస్తే ఏళ్ళ చేస్తున్నారు. ఆ ఏళ్ళను బంద్ చేయండి. తెలుగుదేశం పార్టీ చేస్తే మేము మా జీతాలు మేము జోల పెట్టి అక్కడిక్కడికొచ్చి రైతు చనిపోయిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ 50,000 ఇచ్చాం. మీ దగ్గర మనసు మారాలని, మీరు కూడా సాయం చేయాలని, సాయం చేసింది ఇవాళ సంతోషం. మా ద్వారానే మీకు మార్పు వచ్చిందని మేము అనుకుంటాను. అదే తెలుగుదేశం పనుల అధికారం లేదు, ఏం లేదు, వాళ్ళు 50,000 ఇచ్చారు, మేమన్నా ఇంతో కొంత ఇవ్వాలని మీరు ఇచ్చారు. నువ్వే ఇచ్చినావు అనుకోరాదు, నువ్వే ఇచ్చినావు అనుకో, నీ దగ్గరికే వచ్చి అడుకొచ్చి ఇచ్చినావు. మనకు సిగ్గను కూడా అనిపిస్తలేదు. ఎలా మేము నల్గొండ పోతే ఎందుకు చెప్పండి, నేను ముఖ్యమంత్రి గారిని పోయినసారి కూడా అడిగాను, మా మీద ఎందుకు దాడి చేయాలా అడ్డం తిరిగి. ఇప్పటి వరకు కూడా కేసులు బుక్ చేయరాడా. మా 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 కార్లను దౌర్జన్యం చేశారు అడ్డం తిరిగి. నల్గొండ పార్టీ ఆఫీసును తగలబెట్టారు. మేము రైతుల కోసం 50,000 ఇద్దామని పోతే రైతు కుటుంబాలను పలకరించే ప్రయత్నం చేస్తే మా మీద దాడి చేశారు. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు పిస్టేజ్ పోయేదో ప్రతిపక్షాలను తొక్కాలను, రైతుల మీదను మేము అడిగితే నిలదీస్తే పోలీసులకి కేసులు పెట్టాలనో జైలు దోలాలనే ప్రయత్నం దయచేసి చేయొద్దు. ఇది మన తెలంగాణ వస్తే అందరూ బాగుపడతారన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పటి నుంచైనా ఈ సంఘటనలు జరగొద్దని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. ఆత్మహత్య చేసిన కుటుంబాల దగ్గరికి పోతే ఏమవుతుంది? అప్పుడు తెలంగాణ కోసం చచ్చిపోయిన విద్యార్థి దగ్గర పోయి ఇమ్మీడియట్లీ కండువ కప్పారు, ఊరేగించారు, మీరు పెద్ద ఎత్తున చేశారు. ఈ రైతు ఆత్మహత్య చేసిన కుటుంబం దగ్గర పోయి మన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, రైతులు మీరు పలకరించే ప్రయత్నం చేసి ధైర్యం చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. స్వామినాథన్, జైత్మూష్ కమిటీలను
ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని ఆమోదించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇరిగేషన్ మార్కెట్ ఆ సబ్జెక్ట్ పక్కకు పెడుతున్నది, రైతులకు సంబంధించింది కాబట్టి కొంత మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇలా ఎస్ఆర్ఎస్పి ఉన్నది, నీళ్ళు వస్తలేవు. ఆ నీళ్లు కొంతలపల్లి ప్రాజెక్ట్ వస్తే మాకు నీళ్ళు వస్తాయంటే అది మారుస్తున్నా అనే వరకు రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాణహిత చేవెళ్ళ అది వస్తే రంగారెడ్డి జిల్లా బాగుపడుతుంది అనుకుంటే దాన్ని ఏదో మీరు మార్పు చేస్తున్నారు. ఇది పిస్టేజ్కి పోయి ప్రాజెక్టులను మార్పులు చేసి పద్ధతి కూడా బాగుండదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి నేను చెప్పిన సూచనలను వ్యవసాయ క్షేత్రానికో ఫామ్ హౌస్లకో మీరు సబ్సిడీలు ఇచ్చే ప్రయత్నం చేయకండి. రైతులకు సబ్సిడీ వచ్చినట్టు, చిన్న రైతులకు సబ్సిడీ వచ్చినట్టు చేయండి. మీరు తీసుకపోయినా ఇజ్రాయెల్కి ఎవరెవరిని తీసుకుపోయారా? రైతులను తీసుకుపోయారా? మీరు చైనాకు పోయారు, రైతులకు తీసుకుపోయారా? చైనా రైతాంగం కూడా మంచి రైతాంగం, ఇజ్రాయెల్ రైతాంగం. రైతులను సరైన రైతులను తీసుకుపోయే ప్రయత్నం చేయండి. రైతులు కాని వాళ్ళు నవ్వుతారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఆ ఇజ్రాయెల్ పోయే బదులు ఫామ్ హౌస్ పోయి చూద్దాంపా, మన పక్కనే మన ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ చూద్దాం. బాగున్నా వారు బాగా పండిస్తానట, సంతోషం. వారు రైతు అంటే వారి పంటలంటే ఇంట్రెస్టే. అక్కడికి పోయి చూసే బదులు కంటే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ మా ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోమని అంటున్నా. మీ పంట చూపెట్టండి. అల్లం ₹1,00,00,000, ఇంకేదో ₹1,00,00,000, ఎకరాన ₹1,00,00,000, ఈ ₹1,00,00,000 పసుపు ₹1,00,00,000. సంతోషం. మీరు ఆదర్శ రైతు. మీరు పంట అంటే ఇంట్రెస్ట్, వీళ్ళన్నీ వదిలిపెట్టానే మీరు ఫామ్ హౌస్ పోతారు, హ్యాపీ. అంటే అది ఉండాలి రైతుకు. కానీ రైతులందరూ కూడా ఈ లెవెల్లో పండించేటట్టు తయారు చేయండి. మీరు కోరుకున్నావు. మీరు ముఖ్యమంత్రి కాకముందు మీ ఫామ్ హౌస్ల పంటలు చూసి, మీరు పేపర్లో పట్టిందని చూసి కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో అందరు కూడా ₹1,00,00,000 ఎకరాన పండుతుందనే నమ్మకం వచ్చింది. ఇప్పుడు 1,00,00,000 పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 1,00,00,000 అవసరం లేదు, నాకు కొంత భూమి ఉన్నది, ఎకరాన నాకు 15,000 ఇప్పిస్తే నేను మొత్తం లీజుకి ఇస్తా. దయచేసి మీరు చేసే పంట రైతులందరూ కూడా పండించి రైతులను ఆదుకునే ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అగ్రికల్చర్ ఆఫీసర్లను గ్రామాన్ని దోలి రైతులను చైతన్యం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ప్రభుత్వాన్ని ప్రిస్టేజ్ పోకండి, దాడిలకు పోకండి. దీని ద్వారా రైతు ఆత్మహత్యలు ఆగాలి. ఆ రూపంగా మీరు భరోసా ఇవ్వండి. రైతు ఆత్మహత్యలు చేసుకోరు. ఉపాధి హామీ పథకం ఇక్కడి నుంచి తీర్మానం పంపించాలి. రైతుల ఆత్మహత్యల 1,400 రైతుల మీద ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు మౌనం పాటించే ప్రయత్నం చేద్దాం. రైతు ఆత్మహత్యలకు శ్రీనివాసరెడ్డి గారు దగ్గొస్తాంది, దయచేసి మౌనం పాటించి వాళ్ళకి ధైర్యం కల్పించే ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదో ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా స్పీకర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. డాక్టర్ లక్ష్మణ్ గారు. అధ్యక్ష, ప్రభుత్వము ప్రతిపక్షాల యొక్క విన్నపం మేరకు ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, ఋతుపవనాల వైఫల్యాల మీద, రైతు ఆత్మహత్యల మీద పూర్తి స్థాయి చర్చ జరగాలి. చర్చల సారాంశం ద్వారా కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రంలో అందరినీ కలవలపరుస్తున్నటువంటి ఈ రైతుల యొక్క ఆత్మహత్యల నివారణ కోసం చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కూడా ముందుకు